కర్నూలు జిల్లాలో ఓట్ల తొలగింపు దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఆఫ్లైన్, ఆన్లైన్ అనే తేడా లేకుండా జిల్లా వ్యాప్తంగా ఏకంగా 60,000కు పైగా అభ్యర్థనలు వెల్లువెత్తాయి. సమగ్ర విచారణ జరుపుతున్న పోలీసులు ఏవి నకిలీవో, ఏవి అసలైనవో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఓట్ల తొలగింపు దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తున్నాయి. ఆఫ్లైన్, ఆన్లైన్ల ద్వారా 2018 నవంబర్ 1 నుంచి ఎన్నికల కమిషన్ దరఖాస్తులు స్వీకరిస్తుండగా 2019 మార్చి 7 వరకు ఏకంగా 66,443 దరఖాస్తులు రావడం విస్మయానికి గురిచేస్తోంది. ఒక్క ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచే అత్యధికంగా 10,000 అభ్యర్థనలు రాగా ఆదోని నుంచి 9,700, ఆలూరు నుంచి 8,000, పత్తికొండ నుంచి 7,900 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన అభ్యర్థనల్లో ఏది నిజం, ఏది నకిలీ అనే దిశగా విచారణ సాగిస్తున్న అధికారులు ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించనున్నారు. ఓట్ల తొలగింపుపై ప్రజలకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదని హామీ ఇస్తున్నారు. దానిలో ఒకవేళ ఎవరైనా ఓటర్ ఉండి తొలగించమని ఇచ్చినా అటువంటివన్నీ ఎంక్వైరీ చేసి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ తొలగింపుల విషయంలో ప్రజలకి అపోహ ఏమీ ఉండవసరం లేదు. కాన్సెన్స్ స్థాయిలో కానీ అవి తొలగింపు తీసుకోవడానికి అనుమతించడం లేదు. దీనికి ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ వారికి రాసి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ రాస్తే వారు ఇచ్చినటువంటి పర్మిషన్ తీసుకుని అప్పుడే వాటిని తొలగించడం జరుగుతుంది. కానీ లేనట్టయితే తొలగింపులు ఎట్టి పరిస్థితుల్లోనా జిల్లా స్థాయిలో జరగవు. ఓట్ల తొలగింపు దరఖాస్తు ఉదంతాలు ప్రధాన పార్టీలను కలవరపెడుతున్నాయి. 3 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టిన తెలుగుదేశం నాయకులు నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. జగన్, కేటీఆర్, ఇద్దరు కేసీఆర్ అందరు కలిసి మోదీ మొదలు కుట్రబన్ని ఆ ఓట్లన్నీ గల్లం తీయాలని చూశారు. పసిగట్టాం. అలా ఆయన ఒప్పుకున్నాడు. జగన్ నిన్న గవర్నర్ తిరిగిపోతే అవును మేము చేసింది కరెక్టే అని ఓటర్ల పేర్లు తీసే తొలగించాలని ప్రయత్నం చేసిన వ్యక్తికి ఎన్నికల అధికారి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళకి ఎన్నికల్లో పాల్గొనకుండా వైఎస్ఆర్ పార్టీ కానీ వాళ్లకు మీరు ఏ విధంగా బుద్ధి చెప్తారో చెప్పండి. సుమారుగా 8.5 లక్షల ఓటర్స్ మా ఓళ్ళని తీసివేసేయాలని కుట్ర పన్నారు. ఫారం 7 దరఖాస్తుల పరంపరపై ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 25 కేసులు నమోదయ్యాయి. సమగ్ర దర్యాప్తు చేపట్టిన అధికారులు బాధ్యులపై సైబర్ క్రైమ్ కింద చర్యలు తీసుకోనున్నారు. ఉద్దేశపూర్వకంగా దరఖాస్తు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు.